అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లపై శుభవార్త, ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్య ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతి ఒక్క లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఇక అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అనర్హులు అయి ఉండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి నుంచి పెన్షన్ను రద్దు చేయడం జరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా కొత్త పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే అర్హులై ఉండి ఇంకా పెన్షన్లు అయితే పొందటం లేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే వచ్చే వారం నుంచి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు కనుక సచివాలయంలో అప్లై చేసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. వచ్చే వారం నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.